హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను విత్ యువర్ బ్లెస్సింగ్స్. మనం మొదలుపెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామం యొక్క 1000 నామాల అర్థాన్ని, ఆ నామాల్ని తెలుసుకునే ప్రక్రియలో నిన్న మనం 20 మరియు 21 నామాల అర్థాన్ని అమ్మవారి అనుగ్రహంతో దిగ్విజయంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవాల్టి రోజున 22 మరియు 23 నామాల అర్థాన్ని, ఆ జగన్మాత వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ముందుగా మనం ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలుపెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని మనం 1000 నామాలతో స్తుతిస్తున్నాం. ఆ 1000 నామాల్లో మనం నిన్న 20 మరియు 21 నామాల అర్థాన్ని తెలుసుకున్నాం కదా. అయితే ఇవాళ 22, 23 నామాల్లో 22వ నామం యొక్క నామాన్ని, దాని అర్థాన్ని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ నామాన్ని అనుసంధానం చేసుకుందాం. తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఇది కూడా ఏకనామం, పెద్ద నామం. విడదీసి చదవకూడదు, కలిపి చదవాల్సిన నామం. మామూలుగా మనం మొదటి నుంచి మనం ఇప్పటివరకు చేసుకున్న 22 నామాల్ని కనుక ఒకసారి మీరు చూసుకుంటే కనుక అమ్మవారి అవయవాలు కానీ, అమ్మవారి దేహంలో ఉండే ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి ఒక్క వస్తువుని మనం మెల్లగా వర్ణిస్తూ తద్వారా అమ్మని స్తుతిస్తూ వస్తున్నాం. లలితా సహస్రనామంతో పాటుగా మీరు చూసుకుంటే దేవీ మహాత్మ్యం లాంటి గ్రంథాలన్నింటిలో కూడా వివరించిన విధానం ఏంటంటే, లలితా త్రిపుర సుందరి దేవిలోనే ఈ సమస్త విశ్వానికి సంబంధించిన ప్రతీదీ సమ్మిళితమై ఉంది. అమ్మవారి వేళ్లలో కొన్ని ఉంటాయి, అమ్మవారి తాటంకాళ్ళలో కొన్ని ఉంటాయి, అమ్మవారి నేత్రాల్లో కొన్ని ఉంటాయి, అమ్మవారి మందహాసంలో కొన్ని ఉంటాయి. అలాగా లలితా త్రిపుర సుందరీ దేవికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో దేన్నో ఒక దాన్ని మనకు అనుసంధానం చేస్తూనే ఉన్నారు మన పూజ్యులు పెద్దలు. అయితే ఇవాళ నామంలో ఏమంటున్నారు? తాటంక యుగళీభూత తపనోడుపమండల. అంటే అమ్మవారికి ఏమంటున్నారు అంటే, అమ్మవారి చెవులకు తాటంకాలు అని ఉంటాయి. అంటే మామూలుగా మనం చెప్పాలి అంటే చెవుకి కమ్మలు పెట్టుకుంటాం కదా, కమ్మలు అంటే ఇలా కిందకు ఉంటాయి అన్నమాట. అదే కాకుండా అమ్మవారు తాటంకాలు అని అలంకారం చేసుకుంటారు. తాటంకాలు అనేవి ఏంటంటే పూర్తిగా చెవుని కప్పుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం తాటంకాలు అనేవి ఎలా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే కనుక, మనకి శ్రీరంగానికి దగ్గర జంబుకేశ్వరము అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఆ జంబుకేశ్వరం అనే క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అనే రూపంలో ప్రకాశిస్తుంది. ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంకాల రూపంలో అమ్మవారి శక్తిని శ్రీచక్ర తాటంకాల రూపంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమర్చడం జరిగింది. అలాగా తాటంకాలు అమ్మవారు కలిగి ఉంటుంది. ఆ తాటంకాల్లో ఏమేమి ఉంటాయంటే, తాటంక యుగళీభూత తపనోడుపమండల. అంటే అమ్మవారి తాటంకాలే మనం చూస్తున్న సూర్యచంద్రుడు అంటున్నారనమాట. ఆ సూర్యచంద్రుడు కలిసి అమ్మవారికి తాటంకాలే ప్రకాశిస్తున్నారు. అలా సూర్యచంద్రాదుల్నే తాటంకాలుగా కలిగిన ఓ జగన్మాత లలితాంబిక, నీకు నమస్కరిస్తున్నామమ్మా అని చెప్పే నామమే తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఈ నామాన్ని యొక్క అర్థం తెలుసుకుందాం కదా. మరి తదుపరి నామానికి వెళ్దామా? పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ. ఇది కూడా పెద్ద నామం. ఇందులో ఏమంటున్నారు? పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. కపోలాలు అంటే అమ్మవారి బుగ్గలు, పద్మరాగమణులు అంటే రూబీస్, ఎర్రగా ఉంటాయి చూడండి, రూబీస్, రెడ్ డైమండ్స్. ఇప్పుడు ఏమంటున్నారు? పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. అంటే అమ్మవారి బుగ్గలు ఎంత ఎర్రగా ఉన్నాయన్న దానికి ఈ నామాన్ని అనుసంధానం చేస్తున్నారు. మనం మొదటే చెప్పుకున్నాం, అమ్మవారిని ఎర్రటి వర్ణంతో అనుసంధానం చేస్తారు మన పెద్దలు. ఎర్రటి వర్ణం ఎప్పుడైనా శుభానికి, విజయానికి, అమ్మవారి చైతన్యతత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆ ఎర్రటి రంగులో ఈ పద్మరాగశిలని, అలాగే అమ్మవారి యొక్క బుగ్గల కాంతిని చెప్తున్నారు. ఎలా అంటున్నారు? పద్మరాగ శిలాదర్శ పరిభావిక పూలభూ. అంటే అమ్మవారి బుగ్గలకున్న ఎరుపు ఏ రకంగా ఉంది అంటే, ఆవిడ బుగ్గలు ఎంత ఎర్రగా ఉన్నాయి అంటే
పద్మరాగమణులతో చేయబడ్డటువంటి ఒక పెద్ద శిలని దాని దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టినా దాని ఎర్రదనం కూడా ఎందుకు పనికి రాకుండా దాన్ని కూడా తలదన్నే విధంగా ఉందంట. ఏమిటి? అమ్మవారి బుగ్గల యొక్క ఎర్రదనం. మనం మామూలుగా ఎక్కడైనా బయట చూస్తే ఏదైనా మనం కోరుకున్నది కానీ మనం అనుకోని కానీ జరిగితే బుగ్గలు ఎరిపెక్కుతున్నాయి అంటారు. కానీ ఆవిడ బుగ్గలు ఎందుకు ఎరిపెక్కి ఉన్నాయి? ఇప్పుడు ఆవిడ జగదేక మాత, జగన్నాయిక. ఈ 14 భువనాలు, ఈ విశ్వాంతరాలన్నీ ఆవిడ కన్ను మూసి తెరిచే ఆ లుప్త సమయంలోనే పుట్టి చచ్చిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ చూస్తూ అలానే విరాగి అయిన పరమేశ్వరుని మహాకామేశ్వరుడి రూపంలో పొందిందా జగన్మాత. అలాగ విరాగైన వాడినే మహాకామేశ్వరుని చేసి పొందిన తల్లి కదా. ఆయన కృత్యాలకి బిడ్డలం, అల్పజీవులం, మానవ మాతలం. మనం చేస్తున్న వాటన్నిటినీ చూస్తూ ఆవిడ నవ్వుతూ ఆవిడ బుగ్గలు ఎరిపెక్కాయి అని చెప్పి ఏదో తమాషాగా చెప్పుకుంటూ ఉంటారనమాట. దీనిలో ఏమంటున్నారు? పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోల భూహు. అంటే ఆ పద్మరాగమణులతో చేసిన ఒక శిలని దాని పక్కకు తీసుకొని పెట్టినా దాని ఎర్రదనం కూడా ఎందుకు పనికి రావట్లేదంట. దేని ముందు? అమ్మవారి బుగ్గలు ఉన్న ఎర్రదనానికి ముందు. అంతటి అందమైన బుగ్గలు, అంతటి అందమైన సౌందర్యాన్ని కలిగి మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తున్న జగన్మాత లలితాంబిక నీకు నమస్కరిస్తున్నామమ్మా అని చెప్తూ వాడే నామమే పద్మరాగశిలాదర్శ పరిభావిక పోలభూ. ఈ నామం తెలుసుకున్నారు కదా. ఇవాళ 22 మరియు 23 నామాల యొక్క అర్థాన్ని, మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన చాలా గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. అలానే అందరూ కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రి నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఈ ఆషాఢ మాసంలో మాత్రం ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని వీలుంటే పారాయణం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. మరిన్ని నామాల అర్థాలతోటి వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.